బాబు గారు మాట్లాడడానికి కారణం అక్కడికి వచ్చిన రైతులు అడిగినటువంటిది. బాబు గారు ఏమడిగారు వాళ్ళని, ఇంకో 40-50 వేల ఎకరాల దాకా అవసరం అవుతుంది, డబ్బులు గవర్నమెంట్ ఇవ్వడం కష్టం, ఇట్లాగైతే భూ సమీకరణ చేసాము అదే తరహాలో చేద్దాం, దానివల్ల ప్రభుత్వానికి లాభం వస్తుంది, మీకు లాభం వస్తుంది అన్నారు. అక్కడ కొంతమంది రైతులు రైజ్ చేశారు, మేము అందుకే ఇచ్చామండి, ఇంత ముందు వాళ్ళు కూడా ఇచ్చారు, కానీ అక్కడ జగన్ వచ్చాక 3 రాజధానులు అంటున్నాడు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, మనం అది నోటిఫై చేయకపోవడం వల్ల. అంటే నోటిఫై అన్నటువంటి పాయింట్ అప్పుడు వచ్చింది అనమాట. అప్పుడు వాళ్ళలో ఎవరో సజెస్ట్ చేశారు, మనం కేంద్రం ద్వారా పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేస్తే కనుక మార్చడం కుదరదు కదా, మళ్ళీ పార్లమెంట్లోనే చేయాల్సి వస్తుంది కదా, అట్లాగా బెటర్ కదా అంటే అది ఆలోచిద్దాం, అది మాట్లాడదాం కేంద్రంతో అని చెప్పారు. లాస్ట్ టైం నోటిఫై అవ్వలేదనా, క్లియర్ ఇప్పుడు ఇప్పుడు నేను 1,00,000 సార్లు చెప్పేదానికి, నోటిఫై అవ్వాలి అంటే ఒక రాజధాని ఉండగా ఇంకో రాజధాని ఎట్లా నోటిఫై అవుతుంది? అప్పుడు వీళ్ళు ఒక విచిత్రమైన ఒక డాక్యుమెంట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటది అంటే అప్పుడు అసెంబ్లీలో చేసిన తీర్మానం, అసెంబ్లీలో చేసిన తీర్మానం అయితే దిశ కూడా చట్టం చేసేసారు, కానీ కేంద్రం ఒప్పుకుందా, పక్కన పెట్టింది. వీళ్ళే అన్నారు దిశ చట్టం ఎక్కడుందని. మరి 3 రాజధానుల చట్టం చేశారు అసెంబ్లీ, మరి అమలైందా? ఒక సిస్టమ్